అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనిట్ 3లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రామిక శక్తిని చాటి చెప్పారు. కార్మిక హక్కుల పరిరక్షణ ధ్యేయంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం మేడే సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ యూనిట్ 3లో ఆధ్యాత్మిక మరియు ఉత్సాహపూరిత వాతావరణంలో జెండా వందన కార్యక్రమం జరిగింది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ జనరిక్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఎర్ర జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఐక్యత ద్వారానే హక్కులను కాపాడుకోగలమని సందేశం ఇచ్చారు. రాబోయే కొత్త అగ్రిమెంట్లో కార్మికుల శ్రేయస్సుకు వారి ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా కృషి చేస్తానని పవన్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. యాజమాన్యంతో జరిపే చర్చల్లో కార్మికుల పక్షాన్ని నిలబడతామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాష్, ట్రెజరర్ బ్రహ్మానంద రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని జేజేలు పలికారు. నేడు గత శతాబ్దాల ముందు ఎంతో అణచివేతకు గురవుతున్న కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఒక పోరాటం నుంచి ఉధృతమై ఒక పోరాటం నుంచి సాధించుకున్నదే మనం ఈరోజు మేడేగా 8 గంటలు కనీసం పని దినంగా ఉండాలి, 10 గంటలు 8 గంటలు మాత్రమే ఉండాలి, ప్రతి ఒక్కరిని సమానత్వంతో చూడాలి అనే దృష్టితో నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఇంటర్నేషనల్ మేడేగా జరుపుకుంటున్నాం. ఈ రోజు మనం చూసుకుంటే కార్మికుడు లేని రోజు మీరు ఎవరు కూడా కనీసం మనుషుల్లాగా కూడా మిమ్మల్ని చూడరు అని చెప్పి గుర్తు చేసుకుని కార్మికులకు కనీస గౌరవం, కనీస వేతనం మరియు 8 గంటల పని అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు ఇచ్చి ఒక కార్మికుడికి పారిశ్రామికవేత్తలకి మధ్యలో ఉండాల్సిన సంబంధం ఒక భార్యాభర్తల్లాగా ఉండాలి తప్ప ఇద్దరిని ఎప్పుడైతే కార్మికుడిని మీరు బద్ధశత్రువులుగా చూస్తూ ఉంటారో అప్పటిదాకా కూడా ఏ కంపెనీ కూడా మన బాగుపడదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే ప్రతిగా జరుపుకోవాల్సిందే మేడే అనేది ప్రపంచ కార్మికులందరూ కూడా ఒక పండుగ రోజు లాంటిది. ఈరోజు మన FTO3 కార్మికులందరూ కలిసి మేడే జెండాను ఆవిష్కరించి అందరూ కూడా పాల్గొని కూడా కార్మికులకి ఒక చట్టం ఉంది, ఈ చట్ట పరిధిలో పనిచేయాల్సిందిగా ఎంప్లాయీస్ వర్కర్స్ అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో కంపెనీల్లో కానీ కార్మికులను అణచివేత ద్వారంలోనే చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకిచ్చిన మేడే సందర్భంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని ఎక్కడ కూడా భంగం కలుపుకోకుండా మన కార్మిక నాయకులు కానీ మన కార్మికులు కూడా అందరూ కలిసి ఆ హక్కులకు భంగం కలుపుకోకుండా కాపాడుకో